హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్‌గా చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి దివిస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. దివిస్ ల్యాబొరేటరీస్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా. గ్లాండ్ ఫార్మా అనే కంపెనీలో కూడా రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు గ్రాన్యూల్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, ఈ కంపెనీలో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఈ దివిస్ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే గ్లాండ్ ఫార్మాలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో వచ్చేసి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ 3 కంపెనీస్ గురించి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, దివిస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటిలో వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ 26థ్, 27థ్, 28థ్ 3 డేస్ పాటు ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 డేట్‌లో కూడా 3 డిఫరెంట్ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. వాటి గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది బల్క్ డ్రగ్ అనమాట. ఫార్ములేషన్ కంపెనీ కాదు, బల్క్ డ్రగ్ కంపెనీ. జాబ్ టైటిల్ వచ్చేసి మీకు ఏ పోస్టులు ఫుల్‌ఫిల్ చేస్తారంటే ట్రైనీ సూపర్వైజర్, అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే ఈ 2 పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకున్న క్వాలిఫికేషన్‌ని బట్టి మీకు ఈ జాబ్ టైటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, బీటెక్ అడిగారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. రీసెంట్‌గా లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. 2020 నుంచి 2024 ఇంకా 25లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకూడదు. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 లొకేషన్‌లో కూడా వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. దివిస్ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ అనేవి వైజాగ్‌లో ఉంది. అలాగే తెలంగాణ చౌటుప్పల్ అనే లొకేషన్‌లో కూడా ఒక యూనిట్ అయితే లొకేటెడ్ అయి ఉంది. ఆ 2 యూనిట్స్‌లో వేకెన్సీలని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. కాకపోతే ఇంటర్వ్యూస్ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటి గురించి చెప్తాను. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:00కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 26థ్ రోజు ఎక్కడ అంటే లొకేషన్ ఇక్కడ చూడండి, కిరణ్మయ్ డిగ్రీ కాలేజ్, పాతపట్నం అనే ఈ లొకేషన్‌లో అయితే 26థ్ రోజు కండక్ట్ చేస్తున్నారు. అలాగే దాంతో పాటు జనహిత డిగ్రీ కాలేజ్, పార్వతీపురం అనే ఈ లొకేషన్‌లో కూడా 26థ్ రోజే కండక్ట్ చేస్తున్నారు. దాంతో పాటు ప్రగతి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, కొత్త వలస అనే ఈ లొకేషన్‌లో కూడా ఇంటర్వ్యూస్ అనేవి 26థ్ రోజే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 3 లొకేషన్‌లో మీరు ఏ లొకేషన్‌కి అయితే నియర్ బై ఉన్నారో ఆ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 26థ్ రోజు 3 కాలేజెస్‌లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు దివిస్ కంపెనీకి సంబంధించింది. అలాగే 27థ్ రోజు కూడా 3 లొకేషన్‌లో ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి సిఎల్ నాయుడు డిగ్రీ కాలేజ్, పాలకొండ. అలాగే సెకండ్ లొకేషన్ పుణ్యగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఎస్కోట. థర్డ్ కాలేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ రిషి డిగ్రీ కాలేజ్ అపోజిట్ ఎక్కాల రామకృష్ణ హాస్పిటల్, నర్సీపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే 27థ్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో, ఈ లొకేషన్స్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ లొకేషన్‌లోకి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ 28థ్ రోజు వచ్చేసి ఇక్కడ కూడా 3 లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 28థ్ రోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్, శాంతినగర్ కాలనీ, శ్రీకాకుళం అని ఈ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకో లొకేషన్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మెంతాడ రోడ్, గాజపత్తి నగరం అనే ఈ లొకేషన్‌లో సెకండ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది 28థ్ రోజు. అలాగే థర్డ్ లొకేషన్ వచ్చేసి గాయత్రి
విద్యా పరిషత్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అపోజిట్ రైతు బజార్ ఎంవిపి డబుల్ రోడ్ విఎస్పి అని చెప్పి ఈ లొకేషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ లొకేషన్స్కి నియర్ బై ఉన్నారో వాళ్ళు 28th రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు దివీస్ కంపెనీకి సంబంధించిన జాబ్కి. ఓకే, ఈ కంపెనీస్కి వచ్చేసి బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి. ఫ్రీ అకామిడేషన్ ఫర్ బ్యాచిలర్స్ మేల్ క్యాండిడేట్స్కి ఫ్రీగా అకామిడేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫుడ్ బెడ్ కూడా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది మేల్ క్యాండిడేట్స్కి. ఎవరైతే బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా యూనిఫామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పిఎఫ్ ఈఎస్ఐ విల్ బి గివెన్ టు ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కన్సెషన్ ఇన్ ఫుడ్ కాస్ట్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. మీరు క్యాంటీన్ ఏదైతే యూజ్ చేస్తారో డ్యూటీ టైంలో ఆ దాంట్లో కూడా కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. ఇవి వచ్చేసి ఈ కంపెనీకి సంబంధించిన బెనిఫిట్స్. ఓకే, ఎవరైతే బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 18,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే బీఫార్మసీ బీటెక్ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు వచ్చేసి 20,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 22,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి 24,000 వరకు మీకు సాలరీ అయితే పే చేసి రిక్రూట్ అనేది చేసుకుంటున్నారు. సో మంచి అవకాశం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంది క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మంచి అవకాశాన్ని మిస్ అయితే చేసుకోకండి. ఓకే, ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 27th రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఫ్రెషర్స్ ఐటీఐ డిప్లొమా లేదా బీఎస్సీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్. ఎవరైతే 23, 24, 25 లాస్ట్ 3 years పాస్ అయిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు 1 year పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటారు. ఆ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎంప్లాయ్గా ప్రమోట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ దుండిగల్ యూనిట్ గ్లాండ్ ఫార్మ్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఈ గ్లాండ్ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రెండ్స్ అన్ని యూనిట్లలో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 27th రోజు ఒకే రోజు అన్ని యూనిట్లో వేకెన్సీ ఫుల్ఫిల్ చేయడం కోసం ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి దుండిగల్ యూనిట్ గండి మైసమ్మ ఎక్స్ రోడ్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 1 పాషిమేళం ఫేజ్ 3 టీసీ ఐఐసి హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో ఇంకో ఇంటర్వ్యూ సెంటర్ అయితే కండక్ట్ చేస్తున్నారు. థర్డ్ ఇంటర్వ్యూ సెంటర్ వచ్చేసి జేఎన్పీసీ యూనిట్ పరవాడ వైజాగ్ అని చెప్పి ఈ లొకేషన్లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే 4th ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విఎస్ఈజెడ్ యూనిట్ దువ్వాడ వైజాగ్ అని చెప్పి ఇక్కడైతే 4th ఇంటర్వ్యూ లొకేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది గ్లాండ్ ఫార్మాకి సంబంధించింది. ఓకే, మీరు ఏదైతే లొకేషన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో అదే లొకేషన్లో మీకు జాబ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ అండ్ జాబ్ లొకేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి అదే లొకేషన్లో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ వితిన్ టైంలో ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడం ట్రై చేయండి. ఓకే, మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్, అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ గ్లాండ్ ఫార్మా సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీలో 26th రోజు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏపీ ప్రొడక్షన్ ఈ డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. షిఫ్ట్ కెమిస్ట్ అనే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ని అయితే ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. మీకు అన్ని షిఫ్ట్లలో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏబీసీ అని చెప్పి 3 shifts ఉంటాయి కదా, ఆ షిఫ్ట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 26th రోజు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ బొంతపల్లి తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఓకే, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ హౌస్ నెంబర్ 6-5 అండ్ 6-11 టెంపుల్ రోడ్ బొంతపల్లి విలేజ్ ఉమ్మడిదల మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా ఇదే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 26th రోజు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళేసి
ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, కరెంట్ ఆర్గనైజేషన్ ఆఫర్ లెటర్, అలాగే ఇంక్రిమెంట్ లెటర్, లేటెస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, ఆధార్, ఇంకా పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. సో, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోతే అక్కడ మీరు ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఆల్రెడీ రన్ అవుతూ ఉంటాయి ఇంటర్వ్యూ. మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే. మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మొబైల్ నంబర్ అయితే ప్రొవైడ్ చేశారు 3. వీటికి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. 9151515595. ఇంకో నంబర్ వచ్చేసి 9154335194. ఇంకో నంబర్ వచ్చేసి 08458696641 అని చెప్పి ఈ 3 కాంటాక్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటికి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కనుక్కోవచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీకి సంబంధించిన డౌట్స్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు వీటిలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వీడియో కింద కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇంకా ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.